హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'దీది' ఇదొక కామెడీ టీన్ డ్రామా మూవీ. జియో సినిమాలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ 1½ అవర్ మాత్రమే ఉంటది. జస్ట్ ఇందాకే ఈ మూవీ కంప్లీట్ చేశాను. నార్మల్‌గా 'దీది' అంటే హిందీలో అక్క అని అర్థం. బట్ చైనీస్‌లో లిటిల్ బ్రదర్ అని అర్థం. ఇది చైనీస్ మూవీ కాదు గైస్. హాలీవుడ్ మూవీనే. బట్ యాక్టర్స్ చాలా వరకు చైనీస్ వాళ్ళలాగే కనిపిస్తారు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ కూడా వేసుకోండి. మీ లైక్ వల్ల ఈ వీడియోకి ఇంకొంచెం బూస్ట్ యాడ్ అవుతుంది. సో సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక 14 ఇయర్స్ ఓల్డ్ పిల్లోడి స్టోరీ చూపిస్తారు. అతనికి పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఎప్పుడు ఒంటరిగా ఉంటూ ఉంటాడు. వీళ్ళు అమెరికాలో ఉంటే వాళ్ళ ఫాదర్ తైవాన్‌లో ఉండి జాబ్ చేస్తూ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ పిల్లోడు అప్పుడప్పుడు వాళ్ళ అక్కతో గొడవ పడుతూ ఉంటాడు. ఫ్యామిలీ మనకి అన్ని పనులు నేర్పించదని తెలుసుకుంటాడు. లైక్ ఫ్లర్టింగ్ కానీ, మనుషుల్ని ప్రేమించడం ఎలా, ఇవన్నీ ఫ్యామిలీ నేర్పించదు అని తెలుసుకుంటాడు. ఇక అతని లైఫ్‌లో నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, సింపుల్ స్టోరీని రిలేటబుల్ ఫ్యాక్టర్‌తో చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారనిపించింది. మీరు ఇంట్రోవర్ట్స్ అయితే ఈ మూవీలో చూపించే చాలా సీన్స్‌కి కనెక్ట్ అవుతారు. ఈ మూవీ టైమ్ లైన్ ఎర్లీ 2000స్‌లో ఉంటది గైస్. అంటే మనం అదే టైమ్ లైన్‌లో పెరిగిన వాళ్ళమే కదా! సో మూవీలో చూపించే చాలా సీన్స్‌కి నేను చాలా కనెక్ట్ అయ్యాను గైస్. అరే! నాకు కూడా ఇలానే జరిగిందే అనిపించింది. మెయిన్ క్యారెక్టర్ క్రిస్‌లో నన్ను నేను చూసుకున్నాను గైస్. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కానీ, వాళ్ళ అక్క అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్స్ కానీ, ఇవన్నీ మనం రియల్ లైఫ్‌లో చూసినట్లే ఉంటాయి గైస్. అన్ని పాజిటివ్సే చెప్తున్నావేంటి అనుకోకండి. నెగెటివ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే పేసింగ్ అక్కడక్కడ చాలా స్లోగా అనిపించింది. అండ్ కొన్ని సీన్స్‌లో మనం టీనేజ్‌లో ఉన్నప్పుడు ఈ మూవీలో చూపించినట్టు చేయలేదు కదా అనిపించింది. అంటే మనం మరి అంత ఓవర్ ద టాప్ వెళ్ళలేదు కదా అనిపించింది. ఈ మూవీలో కొంచెం ఓవర్ ద టాప్ చూపించారు కానీ, లాస్ట్‌లో మన మెయిన్ క్యారెక్టర్ రియలైజ్ అయ్యేది కూడా చూపించారు. అండ్ లాస్ట్‌లో ఒక చిన్న మెసేజ్‌లా చూపించారు గైస్. ఎండింగ్‌లో కొంచెం ఎమోషనల్‌గా ఉంటది. సో ఓవరాల్‌గా డీసెంట్ టీన్ డ్రామా అనిపించింది. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. కావాలంటే ఫ్యామిలీతో చూడొచ్చు. పెద్దగా అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ, కొన్ని చిన్న చిన్న కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. జియో సినిమాలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది గైస్ 'దీది' మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.